న్యాయాధిపతుల గ్రంథం 7:12. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండిరి. ఎంతమంది అంటాళ్ళు? మిద్యానీయులు అమాలేకులు కలిపి ఎలా కనబడుతున్నారంట? లెక్కకు మిడతల వలె ఆ మైదానము నిండా ఉన్నారంటండి. ఇప్పుడు అంతమందితో ఎంతమంది యుద్ధం చేయాలా? 300. మరి పోరాని ఏం చేస్తారు? అసలైంది ఎవరు? ఇప్పుడు 300 మందికి బలాన్ని చేకూర్చింది పూరా అనేటువంటి పరిశుద్ధాత్ముడు. ఆమేన్. ఈ 301 మంది ఏం చేయాలా? ఆ మిడతల దండువలే ఉన్నటువంటి మిద్యానీయులను అమాలేకులను ఓడించాలా. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమన్నట్టు తెలిసిన? వారందరూ కూడా మీ యొక్క దెబ్బకు తట్టుకోలేరు. ఎందుకనంటే ఆ తర్వాత వచనంలో ఉంటుంది, వారి ఒంటెలు సముద్ర తీరమునందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. ప్రియమైన మిత్రులారా, గమనించాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. చాలు, ఈ 300 మంది ఇప్పుడు పోరా 301 ప్లస్ గిద్యోను. ఎవరు? గిద్యోను. ఈ 302 మంది ఇప్పుడు ముందుకు బయలుదేరారు. ఇకపోతే ప్రియమైన మిత్రులారా, దేవుడు 19వ వచనానికి వచ్చేస్తే పోయి బోరను ఊది తన చేతిలో ఉన్నటువంటి కొండలను పగలగొట్టి, అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతుల్లో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు అన్నాడు గిద్యోనుతో, గిద్యోను 300 దివిటీలను తయారు చేయించు, 300 బోరలు తయారు చేయించు, 300 కొండల్ని తయారు చేయించి ఏం చేస్తావంటే, వాళ్ళందరూ కూడా ఆ యొక్క మైదానంలో నిద్రపోతున్నారు. ఎందుకనంటే ఇశ్రాయేలును మన దెబ్బ తట్టుకోలేక పారిపోయారు కాబట్టి, వారికి ధైర్యం లేదు కాబట్టి, వారికంటే మనం ఎక్కువ సైన్యం కాబట్టి వాళ్ళు ఎప్పటికీ మన మీదకి యుద్ధానికి రాలేరు కాబట్టి వాళ్ళు నిశ్చింతగా అస్సలు కొంచెం కూడా తడువు బడువు లేకుండా వాళ్ళు చాలా ప్రశాంతంగా కడుపు నిండా తినేసి పడుకున్నారు. దేవుడు అన్నాడు, రాత్రికి రాత్రి మీరు వారు పడుకున్నటువంటి మైదానము చుట్టూ మీ 300 మంది గ్యాప్ ఇచ్చి వారి చుట్టూరు సర్దుకోండి. వారందరి నిద్రలో ఉన్నారు. అయితే మీ 300 మంది దగ్గర ఉన్నటువంటి కాగడాలను ఏం చేయండి? వెలిగించి ఆ లైటింగ్ కనబడకుండా కొండ దాని మీద ఏం చేయండి? మూత పెట్టి ఉంచండి. ఒక చేత్తో బోరా పట్టుకోండి. ఒకేసారి గిద్యోను చెప్తాడు రెడీ అని చెప్పగానే కొండలు పగలగొట్టి ఆ కొండల్లో నుంచి ఉన్నటువంటి దివిటీలను పైకి పట్టుకొని మీ ఎడమ చేతులు ఉన్నటువంటి బోరను ఊదండి. ఒకేసారి 300 మంది ఏం చేయండి? ఊదండి. ఊది గట్టిగా అందరూ ఒకేసారి మాట చెప్పండి. ఏమన్నాడు? ఇది యెహోవా ఖడ్గం, ఇది గిద్యోను ఖడ్గం అని ఒక్కసారి కాదండి. అదే మాటను ఏం చేయమన్నాడంటే, యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం అని కేకలు వేయమని చెప్పి మొదలు పెట్టమని చెప్పాడు. వారు దేవుడు చెప్పినట్లుగా వారు పాత్రలు పగలగొట్టి దివిటీలను చేత పట్టుకొని బోరలు ఊది యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం అని వారు గట్టిగా కేకలు పెడుతూ ఉన్నప్పుడు చూడండి 21వ వచనం. ప్రియమైన మిత్రులారా, దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను. వాళ్ళందరూ నిద్రలో ఉన్నారేమో, ఒకేసారి అల్లిపోయి లేచేటప్పటికి లైట్లు గట్టాన్ని ఆర్పేసి చక్కగా పడుకున్నారు. ఎవరి మట్టుకు వాళ్ళు తుపాకులు, ఎవరి తుపాకాడు పక్కెట్టుకొని, ఎవడ కత్తాడు పక్కన పెట్టుకొని ఏమంటే పడుకున్నారు. ఎప్పుడైతే ఇది గందరగోళం అయిపోయిందో, ఏం జరుగుతుందో తెలియక ఆ ఇశ్రాయేలీలే అర్ధరాత్రి వేళ మన మధ్యకు వచ్చేసి కాల్చేస్తున్నారేమో అనుకొని నిద్రలో లేచినోడు కళ్ళు కూడా నిలుపుకోకుండా గన్న తీసి పక్కని కాల్చేసాడట. ఈయన కాల్చేయని ఆడు కాల్చేసాడు.
మీకు చెప్తే నమ్మరు, మిద్యానీలు అమాలేకులు కలిపి వాళ్ళ కాళ్ళే తూట్లుగా చెప్పండి. ఓ పక్క కాల్ చేసుకుంటున్నాడు పారిపోతున్నాడు, కాల్ చేస్తున్నాడు పారిపోతున్నాడు, కాల్ చేస్తున్నాడు కాల్చుకుంటూ పారిపోతున్నారండి. వీళ్ళు మాత్రం ఎక్కడికి కదలకుండా ఈ 300 మంది మాత్రం ఇంకా అలా అంటానే ఉన్నారు. ఏమని? యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం. ఈ గోల లైటింగ్ ఇవన్నీ చూసేటప్పటికి మొత్తానికి ఒకేసారి కొన్ని లక్షల మంది వచ్చేసారనేటువంటి భయంతో వాళ్ళు ఏం చేశారు? కాల్ చేసుకున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనందరం ఒక పాట పాడతాం, యుద్ధము చెప్పండి, యుద్ధము యెహోవాదే. 300 మంది యుద్ధం చేశారండి? లేదు. ప్రియమైన మిత్రులారా, వారు దేవుని యొక్క మాట విన్నారు, దేవునికి లోబడ్డారు, వారు పశ్చాత్తాపడ్డారు. వారి జీవితంలో 2 వారు కోల్పోయారు. ఒకటేంటంటే ప్రార్థనా జీవితాన్ని, 2 వాక్యమును కోల్పోయారు. మనం మూలవాక్యములో 6వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైన కారణం చేత. ఏంటా వారు చేసిన దోషము? వారు చేసిన దోషాలు అంటే ప్రియమైన మిత్రులారా, 1 ప్రార్థనా జీవితంలో వారు కోల్పోయారు, 2 వాక్యములో వారు పూర్తిగా పతనానికి వెళ్ళిపోయారు. గమనించాలని కోరుతున్నాను. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా ఈరోజు దేవుని దృష్టిలో ఏ విషయంలో దోషులుగా కనబడుతున్నామంటే ఈ 2లో మనం కూడా ఏమైపోయాం? తగ్గిపోయాం. 1 ప్రార్థనా జీవితం, 2 వాక్యమునకు దూరం అయిపోతున్నాం, వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాం, వాక్యమునకు దూరం అయిపోతున్నాం, దేవుని సన్నిధానంకు దూరం పోతున్నావు. ఒకవేళ వచ్చి విన్నా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తున్నావు. పిల్లలు ఎక్కడ విని గుండెలు బాదుకొని ఏడ్చినట్లుగా నటించి బయటికి వెళ్ళిన తర్వాత మనకు నచ్చినట్టుగా తోచినట్టుగా మొన్నటి వరకు మునుపటి వరకు ఎలాగైతే జీవించావో, ఎలాగైతే నడిచావో అదే స్థితిని ఈరోజు కొనసాగిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు కొండ మీద అనగా ప్రార్థనా జీవితంలో నీవు గెలిచే వ్యక్తిగా ఉండాలి. వాక్యం దగ్గర విజేతగా నిలబడాలి. ఈరోజు నిన్ను ఏది ఇబ్బంది పెడుతున్నా, యుద్ధములాగా ప్రవాహంలాగా నీ మీద ఏది ఈరోజు ప్రయోగిస్తూ ఉన్నా, వాటి నుంచి తప్పించడానికి, విడిపించడానికి ఆయన సమర్థత కలిగినటువంటి దేవుడు.